గురువుగారు మరి జాతక పరంగా చూసుకునేటప్పుడు వివాహం అనేది ఎప్పుడు ఎవరితో ఏ వయసులో అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చా? ఏ గ్రహాలు ఈ వివాహం గురించి తెలియజేస్తాయి? తప్పకుండా తెలుసుకోవచ్చు. వివాహం ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఎందుకు అవుతుంది, ఇది కూడా ఒక ప్రశ్న. వివాహం ఎందుకు అవుతుంది కూడా ఒక ప్రశ్న. కొన్ని గృహాలలో వివాహం ఆ ఇంట్లో బామ్మగారు వెళ్ళిపోతున్నారు, ఆవిడ వెళ్ళిపోయే లోపల పెళ్ళి కావాలి, అలా కూడా అవుతుంది. విదేశాలకు వెళ్ళే అవసరాలు ఉంటాయి, అబ్బాయి అక్కడ ఉన్నాడు, అమ్మాయి ఇక్కడ, ఆ సంబంధంగా వచ్చేటటువంటి అనుమతులు పరిమితుల కోసం కూడా వివాహాలు అవుతూ ఉంటాయి. అలా కూడా మనం చూస్తూ ఉంటాం. అది ఒక సందర్భమే. ఆస్తిపాస్తుల కోసం కూడా వివాహాలు అవుతూ ఉంటాయి, అనుబంధాలు నిలబెట్టుకోవడం కోసం కూడా వివాహాలు అవుతూ ఉంటాయి. అయితే జాతక చక్రంలో వివాహం ఎప్పుడవుతుంది తెలియజేసేటటువంటి స్థానం 7వ ఇల్లు, సప్తమం. సప్తమం ద్యూ నమస్తంచ ద్యూతంచ మదనస్కర కామో వివాహో జామిత్రం భార్యేతి వినిదర్శితం అని నిఘంటువు ఈ సప్తమ స్థానాన్ని వివరిస్తుంది. క్షితీశోద్యుదయో రాశి ఆ భావాలలో కూడా సప్తమానికి సంబంధించి లగ్నం నుంచి 180 డిగ్రీలలో ఉండే ఈ స్థానానికి సంబంధించి భార్యాభర్తలలో ఎవరికి ఎలాంటి వారు రాబోతున్నారు, ఆ సప్తమాధిపత్యం గల గ్రహం ఏ క్షేత్రంలో ఉంది, ఎవరితో కలిసి ఉంది, నవగ్రహాలలో ఎలాంటి భర్త వస్తాడు, ఏ విధమైనటువంటి భార్య ఏ విధంగా ఉండే అందంగానా, కురూపంగానా, గుణవతిగానా, లేకపోతే ఏ వయసులో ఉండే అమ్మాయి ఎలా 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 అన్న ఆ ప్రశ్నలంటి సమాధానం శుక్రగ్రహం. శుక్రుడు వివాహకారకుడు. ఈ సప్తమ క్షేత్రంలో గురువు ఆలస్య వివాహం. శుక్రుడు శని కలిసి ఉన్నారు, వివాహం అయినప్పటికీ భంగం. శుక్రుడు రాహువు కలిసి ఉన్నారు, వివాహం మరింత శీఘ్రంగా ఇబ్బందికారకం. కేవలం శని మాత్రమే విపరీత ఆలస్యం. గ్రహాల స్థానాలు అనుసరించి తప్పకుండా జ్యోతిషం ఒక గొప్ప శాస్త్రం. వివాహం ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది, ఇది యోగింపబడుతుందా, భంగంగా ఏదైనా ఇబ్బందులు రాబోతున్నాయా, వివాహానికి పూర్వమా పరమా, ఏ విధమైన పరిహారాలు పరిష్కారాలు చేస్తే అనుకూలత, ఇవన్నీ కూడా శుక్రగ్రహం తెలియజేస్తుంది. అయితే నవగ్రహ మంటపంలో కుజగ్రహం కూడా కొంత వివాహపరమైన చిక్కులు, వివాహం అనంతరం వచ్చేటటువంటి సంతానపరమైన కౌటుంబికపరమైన రెండు కుటుంబాలు కలిసి ఉండేటటువంటి సమయంలో వచ్చే ఘర్షణలు, ప్రేమలు, వీటన్నిటినీ కూడా కుజగ్రహం వివరిస్తుంది. ముందు శుక్రగ్రహం, అనంతరం కుజగ్రహం, ఎప్పుడు గురుగ్రహం, ఎందుకు శనిగ్రహం, ఎలా రాహుగ్రహం, ఇవి మనకు తెలియజేస్తాయి.